కథాస్రవంతి నవరసాల పక్షపత్రిక ఉషా పత్రికలో ప్రచురించబడిన కథ సీతపిన్ని దిబ్బరొట్టె. రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ, ఏఎన్ జగన్నాథ శర్మ ఏప్రిల్ 13, 1956లో విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. చిన్ననాటి నుండి కథల పట్ల మమకారం పెంచుకుని 15వ ఏటనే కథలు రాయడం ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారుగా 500 కథలు రాశారు. వీరి రాజధాని కథలు, మా ఊరి కథలు, అగ్రహారం కథలు పాఠకుల ఆదరణ పొందాయి. కథలతో పాటు అగ్రహారం, శౌర్యచక్ర, చార్మినార్, ఇక్కడంతా క్షేమం, ఛానల్ 18 నవలలు రాశారు. సినిమా, టీవీ రచయితగా కూడా సుప్రసిద్ధుడు. అరణి, అనీలజ, వైనతేయ, శివసతీపురం శర్మ, లహరి వీరి కలం పేర్లు. వీరి రచనలు పేగుకాలిన వాసన, జగన్నాథ రథచక్రాల్, జగన్నాథ కథచక్రాల్, కథాసరిత్సాగరం, పంచతంత్రం, పాలపిట్ట, నెమలీక, పేదరాశి పెద్దమ్మ కథలు విశేష పాఠకాదరణ పొందాయి. ఆబాల గోపాలానికి అనువైన శైలిలో వెలువడ్డ శర్మగారి భారత భాగవత రామాయణాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న కథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో కొంచెంగా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ ఆవకాయతోనూ అలవడిన విద్య. ఆ కోవలోని వారే ప్రముఖ పాత్రికేయులు, కథా రచయిత అయల సోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథ శర్మ. ఉద్యమ నేపథ్యంలో రాసిన, మధ్యతరగతి మంటల గురించి రాసిన జగన్నాథ శర్మ కథలన్నిటా కనిపించే బొమ్మ, వినిపించే గొంతు బాధే. ఈ కథల్లో వెలుగులుండవు, వెన్నెలలుండవు, చీకటి లోయలు, ఆకలి కేకలే ఉంటాయి. కన్నీళ్లు కత్తులే ఝలిపిస్తాయి. ఒకనాటి కళింగాంధ్ర కన్నీటి తడిని స్పృశించేందుకు ఈ కథలు పదే పదే చదవాలి. అగ్రహారం మాటున అణిగిపోయిన ఒకానొక సామాజిక వర్గం నెత్తుడి దీపాన్ని చూడాలంటే ఈ కథలను ఆకలింపు చేసుకోవాలి. దోసడి కన్నీళ్లతో పాఠకజన నీరాజనాలు అందుకున్న జగన్నాథ శర్మ కథలు చదవడం, వినడం సరదా ఎంతమాత్రం కాదు, అదొక సాహసం. మాకు పిన్ని ఉండేది. ఆమె పేరు సీత. అందుకని ఆమెనంతా సీత పిన్ని అని పిలిచేవాళ్ళం. 2 పిల్లలు ఆమెకు. అబ్బాయి పెద్దవాడు, అమ్మాయి చిన్నది. ఈ అబ్బాయి అగ్రహారంలో నానా పనులు చేసి విసిగెత్తిపోయాడు. ఎంత కష్టపడ్డా 25-30 కంటే ఎక్కువ రాదు ఇక్కడ. ఈ కష్టం ఏదో పక్క రాష్ట్రంలో పడితే శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుందనుకున్నాడు. మధ్యప్రదేశ్లోని రాయ్పూర్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఏదో నౌకరీలో కుదురుకున్నాడు. 2 ఏళ్లు గడిచాయి. స్థిరపడ్డాడు అక్కడ. అప్పుడు తల్లిని చెల్లిని రాయ్పూర్కి రమ్మని కబురంపాడు. పిన్నికి భర్త లేడు. కూతురు పుట్టిన కొత్తలోనే పోయాడు తను. దానితో కొడుకు ఎక్కడ ఉంటే తల్లి పిల్ల అక్కడే అన్నట్టుగా కూతురుతో సహా సీతపిన్ని రాయ్పూర్ వెళ్లేందుకు సిద్ధమైంది. విశాఖ నుంచి రాయ్పూర్కి ఓ ప్యాసింజర్ రైలు ఉండేది. ఆ రైలు అగ్రహారానికి రాత్రి 8ంటికి వచ్చేది. లేట్ అయితే 9-9:30కు వచ్చేది. అది ఎక్కితే మర్నాడు మధ్యాహ్నం 7 వేళకో రాయ్పూర్ చేరేవాళ్లు. ఆ రైలుకే సీతపిన్ని ప్రయాణం ఖరారైంది. పిల్లలు, సీతపిన్ని రాయ్పూర్ వెళ్ళిపోతున్నది, వెళ్ళి సాయం చేయమంటే నేను మా మేనమామ కూతురు కమల వెళ్ళాం. నేనప్పుడు 7th క్లాస్ చదువుతున్నాను. కమలేమో 6th క్లాస్ చదువుతున్నది. పొద్దున నుంచి ప్యాకింగ్లో పడ్డాం ఇద్దరం. ఇంట్లో చెంచా కూడా వదలకుండా అన్నీ ప్యాక్ చేసింది పిన్ని. ఆకలి అంటే మధ్యాహ్నం 2ంటికి జాడీలోని చల్దివన్నం నాకు కమలకి పెట్టింది. తర్వాణి తీగలిగా సాగుతోంది. అన్నం మెత్తబడిపోయింది, వాసన వేస్తోంది. అన్నం బాగోలేదే పిన్ని అంటే, ఎందుకు బాగోలేదు, బ్రహ్మాండంగా ఉంటేను అంది. నంజుకుందికి 2 ముక్కల ఆవకాయ పెట్టింది. బెల్లం ఆవకాయట. పేరుకే బెల్లం ఆవకాయ గాని తీపి అన్నదే లేదు. దాన్నే నంజుకుని చల్దివన్నం తినేశాం. మధ్యాహ్నం 3 గంటలకి బాదం చెట్టు నీడలో పెరట్లో పొయ్యి మీద సన్నని సెగ మీద దిబ్బరొట్టి వేసింది పిన్ని. నలుపక్కల బాగా కాలేందుకు రొట్టె మధ్యలో చిన్న స్టీల్ గిన్నె పెట్టింది. మీదన సిబ్బి, అదే ప్లేటు బోర్లించింది. పావుగంట తర్వాత రొట్టె కాలుతున్నదేమో, దాని వాసన ముక్కును పట్టేసింది. పీల్చే కొద్దీ బాగుంది అది. రొట్టెలో నంచుకుందికి పెసరపప్పు పచ్చడి చేసింది పిన్ని. కూతురు కావాలంటే ఉల్లి చట్నీ కూడా చేసింది. రెంటిని 2 గిన్నెల్లో దాచింది. రొట్టె కాలిపోయింది. రాగి రంగులో పెచ్చుగట్టింది. చూడముచ్చటగా ఉంది. 8 ముక్కలు చేసింది దాన్ని. ఆ ముక్కల మీద నువ్వుల నూనెను పోసింది.
ఎంత నూనె పోస్తే అంత బాగుంటుంది దిబ్బ రొట్టె. రొట్టె 8 ముక్కలు చేసింది కదా, నాకో ముక్క, కమలకో ముక్క పిన్ని పెడుతుంది అనుకున్నాం. పెట్టలేదు. కూతురు అడిగినా పెట్టలేదు. ఆకలేస్తుందని అల్లరి చేస్తే, నీకు పెడితే వాళ్ళకే పెట్టాలి, ఇప్పుడొద్దు, రైలు ఎక్కగానే తిందువు గాని, నా మాట విను అన్నది కూతురితో. బుజ్జగించింది దానిని. చాటుగా ఈ మాటలు కూతురికి చెప్పినా నేను కమలా విన్నాం, బాధపడ్డాం. ఆ సరికి చల్దివన్నం జాడి కడిగి ఎండబెట్టడంతో బెరిసిపోతోంది అది. దానిని తీసుకొచ్చి అందించింది కూతురు. అందులో రొట్టె అంతా జాగ్రత్త చేసింది పిన్ని. మూత పెట్టింది. మూత జారిపోకుండా జాడీ మీద ఓ గుడ్డ కప్పింది. దాని మెడను తాడుతో బిగించింది. ఆ జాడీని, పెసరపప్పు, ఉల్లి చట్నీ గిన్నెల్ని, ఈ మూడింటిని ఓ సంచిలో పెట్టింది. ఖాళీ చేసిన ఇల్లు కంగాళిగా ఉంది. మూల మూలన దాగిన బొద్దింకలు, ఏలకలు స్వేచ్ఛగా తిరగసాగాయి. నేను కమలా వాటిని అదిలిస్తూ బెదిరిస్తూ ఆడుకున్నాం కాసేపు. ఈలోపు పిన్ని, ఆమె కూతురు స్నానాలు చేశారు. ఇస్త్రీ చేసిన బట్టలు కట్టుకున్నారు. ముస్తాబయ్యారు. రేయ్, నువ్వు వెళ్ళి 2 రిక్షాలు తీసుకురా, రైల్వే స్టేషన్కి అని చెప్పు, ఒక్కొక్క దానికి 2 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వనని చెప్పు అన్నది పిన్ని. సరేనన్నాను. వెళ్ళి రిక్షాలు తీసుకొచ్చాను. బ్యాగులు, దిబ్బరొట్టె జాడీ సహా పిన్ని, ఆమె కూతురు ఓ రిక్షా ఎక్కారు. పాత సామాను, పాత బట్టల మూట, కిరాణా సామాను, నేను, కమల ఓ రిక్షా ఎక్కాం. ఓ పక్క ఆకలి, మరో పక్క రొట్టె పెట్టలేదన్న అక్కసు నన్ను, కమలని ఆలోచింపజేశాయి. సీతపిన్నికి తగిన శాస్తి చేద్దాం, సామానంతా రైల్లోకి అందిద్దాం, రొట్టె జాడీ మాత్రం అందించొద్దు అన్నాను. ముందు ఆ జాడీనే పట్టుకుని సీతత్త రైలు ఎక్కితే అనుమానాన్ని వ్యక్తం చేసింది కమల. నేనెక్కనివ్వను, ఆ సంగతి నాకు వదిలేయి అన్నాను. రైల్వే స్టేషన్కి చేరుకున్నాం. సామానంతా కిందికి దించాం. మూటలు, బ్యాగులు లెక్క పెట్టుకుని మరీ ప్లాట్ఫారం మీద నిల్చున్నాం. అప్పటికి 7:45 అయింది. బండి రైట్ టైమే, 8ంటికి వచ్చేస్తుంది చెప్పుకుంటున్నారు ఎవరో. పిన్ని, రైలు రైట్ టైంకే వచ్చేస్తుందిట చెప్పాను. దేవుడు కరుణించాడు. ఒరేయ్, నేను అక్క ముందు రైలు ఎక్కేస్తాం, నువ్వు కమలా మీరిద్దరూ సామానంతా జాగ్రత్తగా మాకు అందించండి అన్నది పిన్ని. పొద్దుటి నుంచి మాతో పాటు కష్టపడ్డారు కాబట్టి చెరో ₹1 ఇస్తాను, సినిమాకి పొండి అని ఆశ పెట్టింది. అయితే ముందు డబ్బులు ఇవ్వు అడిగింది కమల. ఇస్తా, రైలు ఎక్కాక ఇస్తా, రైలు ఎక్కాక ఇస్తా అన్నది పిన్ని. రైలు ఎక్కాక ఎక్కడిస్తుంది, చెక్కేస్తుంది అన్నది కమల నా చెవిలో. అందుకే తగిన శాస్తి చేద్దాం అన్నాను. రొట్టె జాడి ఒడిలో పెట్టుకుని కూర్చున్నది సీతపిన్ని. దాన్ని వదలడం లేదు. నెలల పాపను చూస్తున్నట్టుగా చూస్తున్నది దానిని. జాడీ సహా సీతపిన్ని గుబాళిస్తున్నది. కొట్టేయాలి, ఎలాగైనా రొట్టెని కొట్టేయాలనుకున్నాం నేను, కమల. మా 4 కళ్ళు దాని మీదే ఉన్నాయి. సీతపిన్ని మాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నది పెద్ద దొంగ. ఆ దొంగ నుంచి మేము రొట్టెను కొట్టేయాలనుకుంటున్నాం. దొంగ నుంచి ఏది దొంగలించినా నేరం కాదట. రైలు వస్తున్నది. ప్లాట్ఫారం అంతా హడావిడి పడింది. దూరంగా చీకట్లో చిన్న లైటుగా కనిపించిన రైలు దగ్గరైన కొద్దీ పెద్ద లైటుతో, రొదతో భలే ఆనందాన్ని ఇచ్చింది. రైలు వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది. మేము నిలిచిన చోట బోగిలో ఖాళీ లేదు. జనాన్ని కుక్కినట్టున్నారు అందులో. పక్కది కూడా అలాగే ఉన్నది. ఆ పక్కది పర్వాలేదు, కొంత నయం. అక్కడికి పరిగెత్తాం. జాడీ సహా పిన్ని పరిగెత్తలేకపోతున్నది. గమనించానది. అదే అవకాశంగా అన్నానిలా, పిన్ని, ఆ జాడీ నాకిచ్చి నువ్వు వెళ్ళు. ఆ మాటకి తప్పనిసరి సంకనున్న జాడీ నాకిచ్చి పిన్ని పరుగందుకుంది. చేతికి జాడీ అందడంతో ఆగిపోయాను నేను. వెనుకొచ్చిన కమల చూసింది. అది సంతోషించింది. ఎలాగైతేనే జాడీ చేతికి చిక్కింది అన్నది. జాడీని ప్లాట్ఫారం మీద సిమెంట్ బెంచీ కింద దాచాం. దీనికి కాపలాగా నువ్వు ఉండు అని చెప్పి సీతపిన్ని దగ్గరికి పరుగు తీశాను నేను. అప్పటికి కూతురు సహా పిన్ని రైలు ఎక్కేసింది. కూతురు దగ్గర ఓ బ్యాగ్ ఉంది. మిగిలిన సామాను, ఒరేయ్, సామానంతా ఎక్కడుండిపోయిందిరా, తీసుకురా అంది పిన్ని. కేకలేయసాగింది. తెస్తున్నా అని పరుగు తీసి అలా అటు ఇటు పరుగు తీస్తూనే మిగిలిన బ్యాగులు, మూటలు అందించాను పిన్నికి. అన్నీ అందుకున్నది. లెక్క చూసుకున్నది. అంతలో రొట్టె గుర్తొచ్చిందేమో. ఒరేయ్, జాడీ, రొట్టె జాడీ ఏదిరా, ఎక్కడ పెట్టావు అరిచింది. ఇచ్చాను కదే, అబద్ధం ఆడాను. ఇవ్వలేదురా, చూడరా, చూడు ఎక్కడ పెట్టావో ఆందోళన చెందింది పిన్ని. చూస్తున్నా చూస్తున్నా అని పరుగు తీశాను. కమల దగ్గరికి వచ్చాను. జాడీని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నది కమల.
ఇంకా రైలు కదలదే విసుక్కుంది కమల. దాని విసుగును గుర్తించినట్టుగా గార్డు విజిల్ వేశాడు. రైలు కదిలింది. కదులుతున్న రైల్లోంచి ఒరేయ్ ఒరేయ్ అని అరుస్తూ ఉన్నది పిన్ని. గాబరాగా చేతి నూపుతున్నది. నేను కూడా చేతి నూపాను. టాటా చెప్పాను పిన్నికి. రైలు దూరంగా వెళ్ళిపోయింది. కనుమరుగైంది. చప్పట్లు చరిచాం. చెమ్మచెక్కలాడాం నేను కమల. సంతోషించాం ఇద్దరం. జాడీని అందుకున్నాం. బయలుదేరాం అక్కడి నుంచి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మొన్న మా కమల చనిపోయింది. దాని మృతదేహాన్ని చూసి చాలా బాధపడ్డాను. ఈ సంఘటన గుర్తొచ్చి నవ్వు రాలేదు, కన్నీళ్లొచ్చాయి. మరణంతో జీవితంలో పెద్దగా కోల్పోయింది ఏమీ ఉండకపోవచ్చు. కానీ జీవిస్తున్నప్పుడు లోపల మనం చనిపోవడమే పెద్ద లోటు. మీరింతవరకు సీతపిన్ని దెబ్బరొట్టె కథ విన్నారు. రచన శ్రీ ఏఎన్ జగన్నాథ శర్మ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ నవరసాల పక్షపత్రిక ఉషాలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి